3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. బాగా తెలిసిన వ్యక్తి ఒక ఆయన బైక్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడు. ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళాను నేను. నాతో పాటు ఇంకో పెద్ద పాస్టర్ గారు, అంటే వాళ్ళ సంఘ పాస్టర్ గారు, ఆయన కూడా వచ్చాడు. ఏదో ధైర్యపరిచే మాటలు తలా ఒక మాట చెప్పాము. ఇంకా రాబోయేటప్పుడు నేను కూడా వస్తున్నాను తమ్ముడు అన్నాడు వాళ్ళ పాస్టర్ గారు. సరే, ఆయన కోసం ఆగాం. ఆయన ఉండి అన్నాడు, దెబ్బ ఎందుకు తగిలిందో తెలుసా నీకు అన్నాడు. ఎట్లా? దెబ్బ ఎందుకు తగిలిందో తెలుసా నీకు అన్నాడు. అతనేం మాట్లాడలా, తెలియదండి అని. బాప్తిజం తీసుకోమని ఎన్నిసార్లు చెప్పానో తెలుసా నీకు? నువ్వు బాప్తిజం తీసుకోలా, అందుకే నీకు ఈ దెబ్బ. వాళ్ళ ఆవిడని పిలిచి, ఇప్పుడైనా మించిపోయింది లేదు, బాప్తిజానికి సిద్ధపడమను. దేవుడు మీ అప్పులు తీసేస్తాడు, నీ భర్తకి కాలు సరి చేస్తాడు, ఇక మీ ఇంట్లో సమస్యలే లేకుండా చేస్తాడు. ఆశ్చర్యపోవటం నా వంతయింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏదో ఒక రకంగా భయపెడితే బాప్తిజానికి వస్తారు అనేది ఆయన ఉద్దేశం కాబోలు. వాళ్ళని బాప్తిజానికి సిద్ధపరచడం అవసరమే కానీ అసలు బాప్తిజం ఎందుకు ఇవ్వాలో, ఏ పర్పస్తో బాప్తిజం తీసుకోవాలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మరుగు చేసి ఇంకేదో చెప్పటం అనేది కరెక్ట్ కాదు. మాకు వేమవరంలో ఒక సంఘం ఉంది. సంఘంలో ఒక పాపది మ్యారేజ్ కుదిరింది. పిరంగిపురం పేరేచర్లో ఇచ్చారు అమ్మాయిని. డెక్లరేషన్ రాయించుకురమ్మంటారుగా, ఏది వివాహ అర్హత పత్రం రాయించమంటే, సరే ఎప్పుడు బాప్తిజం పొందింది, ఏ సంఘానికి వచ్చిందని నేను రాసి పంపించిన తర్వాత అన్నాడు, బాప్తిజం తీసుకోలేదా అన్నాడు వాళ్ళ పాస్టర్ గారు అబ్బాయి తరపున. ఏది అమ్మాయి తీసుకోలేదండి అని చెప్పారు. రాంబాబు అని నాకు బాగా తెలుసు, మరి పిల్ల పెళ్లి పెట్టుకున్నాం కదా, బాప్తిజం ఆయన ఇస్తాడో నన్ను ఏమంటాడో అడగండి అని కబురు చేశాడు.
బాప్తిజం ఇవ్వాల్సిందే. అయితే పెళ్లి చేయడానికి బాప్తిజం ఏంటి నాకు అర్థం కాల. ఇప్పుడు కొన్ని డినామినేషన్స్ అచ్చంగా అదే పంథాలో పోతున్నాయి. తెలియనప్పుడు పిచ్చి రోజులైతే వామ్మో బాప్తిజం తీసుకోకపోతే పెళ్లి చేయరు కాబోలు, పెళ్లి కోసం తీసుకుంటేనే కాబోలని మొత్తానికి ఎటో కట్ట తీసుకునేవాళ్ళు బాప్తిజం. పాస్టర్ గారికి కూడా ఏంటంటే మొక్కుబడి తీరిపోతే చాలు, బాప్తిజం ఇచ్చి పెళ్లి చేసామంటే చాలు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే పెళ్లి కోసం బాప్తిజం అని, స్వస్థత కలగటం కోసం బాప్తిజం అని, అప్పులు పోవటానికి బాప్తిజం అని, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు లేవు. ఉన్నాయా? నమ్మి బాప్తిజమము పొందువాడు బికాస్ ఆఫ్ ద సాల్వేషన్ టు గెట్. ఒక వ్యక్తి రక్షణ పొందడానికి బాప్తిజమం ద్వారా మాత్రమే. మళ్ళీ అది కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. బాప్తిజం అంటే నీళ్ళల్లో మునిగి లేవటమే కదా. నీళ్ళల్లో మునిగి లేవగానే రక్షణ పొందాం అనుకుంటే పొరపాటే. రక్షణ పొందడానికి బాప్తిజం కావాలి. మరి బాప్తిజానికి అర్హత ఏమైనా ఉందంటే మారు మనస్సు పొంది పాపక్షమాపణ కొరకై, చెప్పండి, పాపక్షమాపణ కొరకై బాప్తిజం. అంటే ఇది ఒక సీక్వెన్సీ. ముందు 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత అట్లా వరుస క్రమం. మారు మనసు పొందాలి. మారు మనసు ఎలా కలిగిద్ది అంటే దేవుని మాట వినడం వల్ల విశ్వాసం కలిగిద్ది. అవునా? వినుట వలన, వినడం అనేది దేవుని మాటను గూర్చి కలుగుతుంది, మాటను బట్టి కలుగుతుంది. వినినప్పుడు విమర్శ మనలో వస్తుంది. వాక్యం చెవి ద్వారా హృదయాన్ని తాకినప్పుడు మనలో స్వయం విమర్శ బయలుదేరిద్ది. నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా యాటిట్యూడ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి ఆలోచించుకుని గ్రహింపులోకి వస్తాం. నాకు ఇంక ఈ లైఫ్ వద్దు, ప్రభువులో నేను నూతన జీవితం ప్రారంభించాలి, పాతది వద్దు, కొత్త లైఫ్ కావాలి. అదే ట్రాన్స్ఫర్మేషన్, అదే రూపాంతరం. మారు మనసు పొందినప్పుడు పాపిని అని గ్రహింపులోకి వస్తావు. పాపిని అని గ్రహింపులోకి వచ్చినప్పుడే మనసు మారుతుంది. అప్పుడు పాపం నుంచి విడుదల పొందాలనుకుంటావు. బైబిల్ నిర్దేశిస్తుంది ఏంటంటే పాప క్షమాపణ కొరకై బాప్తిజము. బాప్తిజమం పొందిన వాడు రక్షింపబడును. రక్షింపబడిన వారికి, బాప్తిజం పొందిన వారికి దేవుడు పరిశుద్ధాత్మ అను వరమును మీకును, మీ చేరువు వారికి, మీ దూరపు వారికి, మీ సమీపస్తులకు ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి ఇది ఒక వరుస క్రమం. నేను ఇదంతా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే పెళ్లి కోసం బాప్తిజం లేదు బైబిల్లో, కష్టాలు పోవడానికి బాప్తిజం లేదు బైబిల్లో. నువ్వు బాప్తిజం పొందు, దేవుడు నీకు ఉద్యోగం అయిపోతే నన్ను అడుగు అన్నాడు ఒక ఆయన. ఇవన్నీ ఏంటంటే వాక్యంలో లేనివి, సొంత సొల్లు అని చెప్పుకోవాలి. విన్నాం జాగ్రత్తగా. ఏ సంవత్సరం తమ్ముడు నువ్వు బాప్తిజం పొందింది? 99. 99. నేను బాప్తిజం 94లో తీసుకున్నాను. నేను పరిచర్య వచ్చి 95 నాది స్టార్టింగ్, ఇమీడియట్. 96కి ఫుల్ టైం వచ్చేసాను. అంటే నా వెనకే ఉన్నాడు ఒక 4-5 ఏళ్ళు అటు ఇటుగా. కాకపోతే ఆయనకి చిన్న వయసులో ప్రభువుని అంగీకరించే ధన్యత ఆయనకు దక్కింది. ఇంటర్మీడియట్ అంట ఆయన. మా పరిస్థితి అట్లా కాదు. లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో దెబ్బతిని ఈడిసి కొడితే దేవుడు ఆడాడో కొడితే వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడ్డా. కాకపోతే రత్నకుమారికి ఆ పరిస్థితి లేకుండానే దేవుడు ఏర్పరచుకున్నాడు,
సేవకునిగా కాడి భుజాన్ని పెట్టాడు, ఆయన నడుస్తున్నాడు. అందుని బట్టి ప్రభువుకు వందనాలు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఇశ్రాయేలీలకు బోధకుడు ఎవరైనా నికోదేము. జాగ్రత్త వినండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు కార్యాలు, ప్రభు అద్భుతాలు, ఆయన సూచక్రియలు చూసి ప్రభువుని అప్రిషియేట్ చేస్తున్నాడు. ఏమన్నాడు? 2వ వచనం చూడండి ఒకసారి. ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే మన భాషలో చెప్పాలంటే ప్రభువుని అప్రిషియేట్ చేస్తున్నాడు అనేది మనం మాట్లాడుకోవచ్చు. మన వాడుక భాషలో చెప్పాలంటే సోపేస్తున్నాడు అనొచ్చు. ప్రభు దగ్గరికి వచ్చి దేవుడు నీకు తోడై ఉంటే తప్ప ఇలాంటి కార్యాలు నీ వల్ల జరగవని చెప్పి శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తుని మహింపరుస్తున్నాడు. సోపని నేను ఎందుకు అంటున్నానంటే నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నా. ప్రభు వెంటనే అన్నాడు, దేవుడు నాకు తోడై ఉంటే ఇట్టి కార్యాలు జరగటం అసాధ్యం అని చెప్పేవి బాగానే ఉంది. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా దేవుని గురించి, దేవుడు తోడై ఉండే విషయం గురించి, అద్భుతాల గురించి, కార్యాల గురించి మాట్లాడుతున్నావు. ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. దేవుని రాజ్యమును చూడలేడు అని 3వ వచనంలో అన్నాడు. 6వ వచనంలో ఏమన్నాడు? దేవుని రాజ్యములో అంటే చూసే అనుభవం వేరు, ప్రవేశించే అనుభవం వేరు. జాగ్రత్త విందాం. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని దగ్గర నుంచి వచ్చానని చెప్తున్నావు, నేను చేసే కార్యాలను బట్టి కనపరుస్తున్నావు, దేవుడు తోడై ఉంటేనే నువ్వు ఇవి చేయగలవని చెప్పి నన్ను అప్రిషియేట్ చేస్తున్నావు. అసలు సత్యం ఏంటంటే తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేవు, ఆయన రాజ్యంలో ప్రవేశించలేవు. ఇక అక్కడ నుంచి కాన్వర్సేషన్ కొనసాగింది అనుకోండి, నేను అంతటితో కట్ చేస్తున్నాను. తిరిగి జన్మించే అనుభవం లేకుండా ఇశ్రాయేలీలకు బోధకుడు అయినంత మాత్రాన ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. తిరిగి జన్మించిన అనుభవం లేకుండా యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడి ప్రభువుని మహిమపరిచినంత మాత్రం ప్రయోజనం లేదు. తిరిగి జన్మించిన అనుభవం లేకుండా వాక్యపు సారమంతా మనం ఎరిగిన ప్రయోజనం లేదు. తిరిగి జన్మించిన అనుభవం ఉంటేనే మన లైఫ్ మొదటి అడుగు క్రీస్తులో స్టార్ట్ అయినట్టు. ఎన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్నా తిరిగి జన్మించిన అనుభవం కనుక లేకపోతే అసలు మన జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర ఇంకా మొదలే కాలేదు. యేసు ప్రభు సూటిగా చెప్తున్నాడు నికోడెమస్తో, నువ్వు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు నా గురించి, ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే మనమైతే ఓపెన్గా అడిగేవాళ్ళం, అయినా నువ్వు అన్నీ బాగానే ఉంది, తిరిగి జన్మించావా అని అడిగేవాళ్ళం, బాప్తిజం పొందావా అని అడిగేవాళ్ళం. ప్రభు అలా కాకుండా ఏమంటున్నాడు? ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. బైబిల్లో బాప్తిజమం దేనికి అనే మాట కనుక మనం ఒకసారి ఉత్పన్నం అయితే, పాపము క్షమించబడ్డానికి బాప్తిజం, రెండోది రక్షణ పొందడానికి బాప్తిజమం, మూడోది దేవుని రాజ్యానికి అర్హులుగా ఉండడానికి చెప్పాలి, దైవరాజ్య అర్హత కొరకై బాప్తిజం. తిరిగి జన్మించడం అంటే కామన్, నీటి మూలంగా, ఆత్మ మూలంగా.
తిరిగి జన్మించిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అంటే సరిపోద్ది, మనకు క్లియర్గా అర్థమైద్ది. ఒకడు తిరిగి జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోడు అని. ముందేమన్నాడు? దేవుని రాజ్యమును చూడలేడు. తర్వాత 6వ వచనంలో ప్రవేశింపలేడు అన్నాడు. అంటే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. చూసే అనుభవం వేరు, ప్రవేశించే అనుభవం వేరు. అంటే చూడడం అంటే ట్రైన్ ఎక్కి ఢిల్లీ దాకా వెళ్ళి పార్లమెంటును చూసి నేను చూసి వచ్చాను అని చెప్పినట్ట. కొంతమందికి కళ్ళు వస్తాయి, పడుకుంటే స్వప్నాలు వస్తాయి. ఒక అదృశ్య హస్తం వచ్చి నన్ను పైకి తీసుకెళ్ళింది, ఒక తెల్ల బట్టలు వేసుకున్న ఆయన నన్ను రమ్మన్నాడు, నేను వెనకాల పోయాను. అక్కడికి వెళ్ళేపాటికి రెక్కలతో ఎగురుతున్న దేవదూతలు కనపడుతున్నారు. అక్కడికి వెళ్ళేపాటికి ప్రభు మహామహిమతో అక్కడ ఉన్నాడు, నేను అక్కడి నుంచి చూశాను. ఎవరు నువ్వు అన్నారు, పరిగెత్తుకుంటూ వచ్చాను, కళ్ళు తెరిసేపాటికి మంచం మీద ఉన్నాను అని చెప్తారు. చూడడం అంటే అదే. మాట్లాడరేమో ఒక్క మాట కూడా. వచ్చేటప్పుడు మీరు గట్టి తీర్మానం చేసుకొని వచ్చారా, రాంబాబు అన్న ఏం అడిగినా చెప్పకూడదని? భలే చెప్పారు పాస్టర్ గారు, ఖచ్చితంగా మేము చేసిన తీర్మానం అదే అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. స్తోత్రం. రాజ్యం చూడడం వేరు, రాజ్యంలో ప్రవేశించడం. లూకాసు వార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక, ఇదిగో ఇక్కడనని, ఇదిగో ఇక్కడ అని, అదిగో అక్కడనని, అదిగో అక్కడ అని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. 20వ వచనం ఒక్కసారి చూడండి మళ్ళీ. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, అది మిస్ అయ్యాం. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. అది దట్స్ వాట్ ఐ వాంట్. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, అది మన మధ్యనే. ఇప్పుడు అచ్చంగా ఒక డినామినేషన్ తయారైంది. ఇప్పుడు కాదు, నేను బైబిల్ పట్టుకున్నప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. దేవుని రాజ్యం పరలోక రాజ్యం, దేవుని రాజ్యం పరలోక రాజ్యం అంటారు. ఏంటి ఇంకా పరలోక రాజ్యం ఎక్కడ, దేవుని రాజ్యం ఎక్కడ? మన మధ్యలోనే ఉందని బైబిల్ చెబుతుంది. ఇంకా ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి వాళ్ళ వాదన. కొంతమంది పరలోక రాజ్యం రావాల్సి ఉంది, రక్షించబడినోడు ఈ లోకపు యాత్ర ముగిసిన తర్వాత దేవుడు సిద్ధపరిచినటువంటి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు, అది తర్వాత జరిగిద్ది లిటరల్గా అని మాట్లాడేవాళ్ళు కొంతమంది. మరి వాళ్ళేది బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు దేవుని రాజ్యం మన మధ్య ఉంది అని అంటే దీనికి వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మరి వీళ్ళు చెప్పే మాట ఈ లోకపు యాత్ర ముగిసిన తర్వాత లేకపోతే క్రీస్తు రాకడ వరకు ఉన్నటువంటి వారు ప్రభుతో కూడా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు అనేటువంటి ఈ మాట వారికి చెప్పినప్పుడు వారికి అర్థం కాదు, వారు పలికింది వీరికి అర్థం కాదు. బైబిల్ చెప్తుంది లిటరల్గా ప్రభువు రాకడలో సజీవులై ఉన్నవారు రెప్పపాట్లో మార్పు నుండి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. అది అక్షర రీతిగా జరిగే సంగతి. ఇన్ కేస్ ప్రభు రాకడ ఆలస్యమైతే, ఒకవేళ మనకు దేవుని పిలుపు వస్తే, ఈరోజే మన యాత్ర ముగిస్తే, విశ్వాసమందు స్థిరులై మన యాత్రను ముగిస్తే మనం దేవుని రాజ్యంలో ఉంటాం, దేవునితో కూడా ఉంటాం ఈరోజే. అది లిటరల్గా జరుగుతుంది. స్తోత్రం. కాకపోతే దేవుని రాజ్యంలో ఉంటుంది అంటే మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు బేగకూడదు, మళ్ళీ దాన్ని ఇంకోలాగా మాట్లాడుకోకూడదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉంటారా అని. మధ్యాహ్నం ఎవరో ఒకడు పెట్టాడు ఫేస్బుక్లో, లోతుకు భార్యలు 2 నలుగురా అని. నీకు 2 అయితే ఎందుకు, 4 అయితే ఎందుకు? ఇప్పుడు 2 నలుగురా అని చెప్తే దేవుడు ఏమన్నా పరలోకం ఇస్తాడా?
అంటే బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవడం కోసం అయితే మంచిదే, కానీ ఇంకంతకుమించి ఇంకే ఆలోచనతో మనం చేసినా అది ఉపయోగం లేదు. స్తోత్రం. మన్నయి నది వెనుకటి వల్ల మరల మన్నయి పోవును, ఆత్మ దాన్ని దయచేసిన వాడు బాగా దాగి బావిలో దూకాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత కార్డు మీద ఏం వేశారంటే, మన్నయి నది వెనుకటి వల్లనే మన్నయి పోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవునని పైన వేశారు. డయాస్ దగ్గర ఫ్లెక్స్ మీద ఏమేశారంటే, ప్రభు నందు మృతి నందు మృతులు. వాక్యమేగా, మన ఇష్టం, ఎట్ట కావాలంటే ఎట్ట మలుచుకోవచ్చు. స్తోత్రం, స్తోత్రం. మన్నైనది మన్నవుతుంది. ఒక ఆయన అన్నాడు, ప్రభువా చనిపోయిన నీ దాసుడు ఆత్మ నీ దగ్గర ఉంది నాయన, మనశ్శాంతి శాంతి, ఆత్మశాంతి కలిగించిన ఆయన అంటున్నాడు. చచ్చిపోయిన తర్వాత చల్తానే మనశ్శాంతులు ఉండవు, లేకపోతే ఇంకోటి ఉండదు. మనం ప్రార్థన చేస్తే వాళ్ళ స్థితిగతులు మారటం అనేది లేదు. భూమి మీద ఉన్నప్పుడే, శరీరంతో ఉన్నప్పుడే మనం చేసిన, దేహంతో చేసిన క్రియల ఫలితం ఖచ్చితంగా మనం అనుభవించాలి. క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి. వాని క్రియల కొరకై దేవుని యొక్క తీర్మానంలో, దేవుని యొక్క పరీక్షలో నిలబడాలి. అంతేగాని నెమ్మది ఇవ్వండి, ఆత్మకు శాంతి ఇవ్వండి అని మనం ఎక్కడ ఉండి అడిగితే అక్కడేం మారదు పరిస్థితి. అలాగని మన్నైనది వెనకటి వల్లే మరలా మన్నవుతుంది, ఆత్మ దయచేసింది దేవుని యొద్దకు పోతుందంటే, చచ్చిపోయినటువంటి వ్యక్తి నేరుగా, ఇన్ కేసు నీతిమంతుడై ఉండి భక్తి శ్రద్ధలు కలిగి జీవించి చచ్చిపోయినోడు కూడా నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. 4th ప్లేస్మెంట్ ఆఫ్ హెవెన్ అంటాడు. పరలోకం చేరడానికి ముందస్తు స్థలమే పరదైసు. పరదైసులో భద్రపరచబడ్డాక దానికి కూడా ఉంది. ఇప్పుడు అన్ని విషయాలు చెప్పుకోవడానికి కాదు, కానీ చెప్పుకోలేము. కానీ ఆయన చెరగా పట్టుకుని, అంటే నీతిమంతుల ఆత్మలను తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని మార్చాడు అని కూడా పత్రికలో మనం క్లియర్గా చూడగలుగుతాం. నీతిమంతుని గుండి చనిపోయినోడే నేరుగా దేవుని పరలోక రాజ్యంలో ఉండడు, దేవుని స్వాధీనంలో ఉంటాడు అని బైబిల్ చెప్తుంటే, అసలు ప్రభువుని ఎరగకుండా చచ్చిపోయినోడు మాత్రం నేరుగా వెళ్తాడని ఏముందండి? కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇదేలాగా అదేలాగా విమర్శనాత్మకంగా పోకూడదు, కానీ తెలుసుకోవడం మాత్రం మంచిది. స్తోత్రం, స్తోత్రం. దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అంటేనేమో, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత తిరిగి జన్మించడం. దేవుని రాజ్యమును చూడలేడు అంటే అక్కడికెళ్ళి చూసి వస్తాడని కాదు, మార్పు నొందిన మన బ్రతుకుల్లోనే దేవుని రాజ్యాన్ని చూస్తాం. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ఆయన రాశాడు, ఆనంద్ జయకుమార్ గారు రాశాడు, ఎవరున్నారు నీతో సమానులు, మకుటము లేని మహారాజు నీవు. ఎవరున్నారు నీతో సమానులు, మకుటము లేని మహారాజు నీవు. ఆయుధము లేకయే ప్రేమ సామ్రాజ్యము హృదయ సీమలో స్థాపించినావు. ఆయుధము లేకయే ప్రేమ సామ్రాజ్యము హృదయ సీమలో స్థాపించినావు. ఎక్కడ స్థాపించాడంట? ప్రేమ సామ్రాజ్యం, అదే దేవరాజ్యం. ఎక్కడ స్థాపించాడంట? హృదయ సీమ. సీమ అంటే నేల. ఏ నేలది? రక్షించబడిన వారి యొక్క హృదయమే సీమ. ఏ విధంగా స్థాపించాడు అంటే, ప్రేమనే ఆయుధంగా చేసుకుని. ఆయుధమైతే లేదు. మనుషులందరూ రాజ్యస్థాపన కోసం రక్తసిక్తమైనటువంటి పరిస్థితులు, రక్తాన్ని నొలికించి ప్రాణాలు తీసి రాజ్యస్థాపన చేసినట్లుగా, సింహాసన సుభిక్షత కోసం ప్రాకులన్నట్లుగా ఆయన అలాగ చేయాల. ప్రేమనే ఆయుధంగా అనేక జీవితాలని ఆకర్షించి, మార్పు నొందించి, జీవితాలను క్షేమకరమైన పరిస్థితిలోకి నడిపించి వారి హృదయాలను ఏలుబడి చేస్తూ ఉన్నాడు.
తిరిగి జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటే యేసుక్రీస్తునందు తిరిగి జన్మించిన అనుభవంలో పరిపూర్ణమైన స్థితిలో ఎవరెవరైతే ఉంటారో వారందరి హృదయాలలో స్థాపించబడినదే దేవుని రాజ్యం. రక్షణ పొంది యోగ్యంగా వాక్యానుసారంగా మనం జీవించేటప్పుడు దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క నడిపింపులో శ్రేష్టమైనటువంటి దైవిక కోణంలో మనం బ్రతికినప్పుడు మార్పు నొందిన మన హృదయాలు, మన బ్రతుకుల్ని దేవుని రాజ్యంతో పోల్చాడు. రేపు ప్రవేశించడం అనేది లిటరల్గా వేరే విషయం. ముందు భూమి మీద ఉన్నప్పుడే మారిన మన బ్రతుకులు, మన హృదయాల్లోనే దేవుని రాజ్యం ఉంది. మార్పు నొందిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యాన్ని చూస్తారు అని బైబిల్ చెప్తుంది. అది ప్రత్యక్షంగా రాదు, మన మధ్య ఉంది అన్నాడు. ప్రత్యక్షంగా రాదు అంటే లిటరల్గా మనం అనుకునే రాజ్యం వేరు, ఆత్మ సంబంధంగా మనం చూస్తున్న రాజ్యం వేరు. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుని రాజ్యం చూడాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా మినిమం క్వాలిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన అర్హత ఏంటంటే తిరిగి జన్మించాలి. చెప్పండి, తిరిగి జన్మించడం అంటే బాప్తిజం. అంటే రక్షణ పొందిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులు. రక్షణ పొందడం ఎలాగా సూట్ అవుతుంది, రక్షించబడ్డారని ఎలాగ మనం చెప్పగలమంటే బాప్తిజం పొంది. మరి ఇప్పుడు బాప్తిజం పొందిన వాళ్ళందరూ రక్షించబడినట్టేనా? కాదు. మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకై బాప్తిజం పొందితే రక్షించబడతావు. రక్షించబడిన వాడు దేవుని రాజ్యానికి అర్హుడు. ఒకటి. తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని. అంటే దేవుని రాజ్యానికి అర్హులని. చెప్పండి, దేవుని రాజ్యానికి అర్హులని. అంటే దేవుని రాజ్యానికి అర్హులైన వారు, రక్షించబడిన వారై వారు ఏ స్థితిలో ఉంటారు అంటే ఆ రాజ్యము కొరకు శ్రమ పడేవారిగా. అదేనా అందక్కడ? దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. దేని కొరకు శ్రమ పడుచున్నారు ఆ రాజ్యమునకు మీరు. ఇప్పుడు క్రైస్తవుల్లో దేవుని రాజ్యం కొరకు శ్రమపడే పరిస్థితి ఉంటుందంటారా? 100 మందిలో వేళ మీద చెప్పొచ్చు. ఎవడైనా పిచ్చోడు నాలంటోడు శ్రమ పడకపోతే దేవుని రాజ్యం లేదు, శ్రమల్లో నుంచి తేటపరచబడకపోతే ఆత్మీయత లేదు, సువర్ణం కొలిమిలో గనక పుటం పెట్టబడినట్టుగా క్రైస్తవ జీవితం కూడా శ్రమల్లో నుంచే బయటికి రావాల్సి ఉంది అనే మాట చెప్పామనుకోండి, నిజంగా పిచ్చోళ్ళం లోకం దృష్టిలో. అసలు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలే ఉండవు అనేది వాదన. ఒక ఆయన చెప్తున్నాడు, ప్రఖ్యాత మినిస్ట్రీస్, అది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని నిలుబడి చేస్తుంది. ఓ డిసెంబర్ 31కి ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, అందులో సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. చెప్పండి, సువార్త దాని అర్థం చెప్పండి మీరు. చాలామంది ఏమనుకుంటారంటే సువార్త ప్రకటించడమే శ్రమలతో కూడుకుని ఉందనుకుంటారు చాలామంది. కానీ పౌలు సువార్త ప్రకటిస్తే ఒకవేళ శ్రమలు వచ్చినా ఆ శ్రమల్ని శ్రమలుగా ఎంచుకోవట్లేదు, ఆయన ఆధిక్యతగా ఎంచుకున్నాడు. మరి ఏది శ్రమ ఆయనకి? సువార్తను దేవుని పని చెయ్యకపోతే నాకు శ్రమరా అబ్బాయి, దేవుని పని చేస్తే గొంతు కోసినా నాకు అది శ్రమ కాదు అంటున్నాడు ఆయన కంపారిటివ్లీ. సువార్త ప్రకటింపవలసిన భారము నాపై ఉంది, అది ప్రకటింపకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు భక్తుడు. ఈ వచనాన్ని తీసుకొని ఈ ప్రఖ్యాత పరిచర్యలో ఉన్నటువంటి ఒక పెద్ద పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, సువార్త ప్రకటింపకపోయిన నాకు శ్రమ అని పౌలు భక్తుడు అన్నాడు. మీరందరూ ప్రభువుని అంగీకరించారు,
బాప్తిజం పొందిన మీ అందరికీ ఇక అటువంటి శ్రమలన్నీ యేసునామములో కొట్టివేయబడునుగాక అన్నాడు. అటు రాసింది ఏంది, చెప్పాల్సింది ఏంది, నువ్వేం చెబుతున్నావు? ఇప్పుడు ఈయనకి ఒక వీధిలో కూటం పెడితే ఎక్కడి నుంచి రోడ్డు దాకా కూర్చుంటారు జనం. ప్రభు దీవించుగాక. గుడ్డివాడు గుడ్డివానికి అసలు నాకే వాక్యం మెరిగిన సీన్ లేకపోతే నేను మీకేం చెప్తాను చెప్పండి. ఏమి చూడ మీరు అడవికి వెళ్ళి తిరిగి రెపరెపలాడు రెల్లునా అన్నాడు. ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. రాజునా? ప్రస్తుత దినాల్లో మనుషుల క్రైస్తవుల జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఏదో కావాలి, భౌతికపరమైనది, కంటికి కనిపించేది, విషపం తింగేదో కావాలి. వాక్య ప్రామాణికతలో వాక్యం కొరకు జీవించే, వాక్యోపాసన కలిగి జీవించేటువంటి పరిస్థితులు కనుమరుగైపోయాయి. ఆది అపోస్తలుగా సేవా విధానం చూద్దామన్నా కనిపించట్లేదు. ఆ ప్లేస్మెంట్ లేదు, ఆ బేస్మెంట్ లేదు. ఎవరికి తోచిన విధంగా వారు ముక్కలు ముక్కలుగా వాక్యాన్ని, సంగతుల్ని, సత్యాన్ని కూడా విరుచుకుని ఎవరికి తోచిన విధంగా వారు ఇదే భక్తి అనుకుంటా ఉన్నారు. 5 గుడ్డోళ్ళు ఏనుగును పట్టుకున్నారంట. ఒకడన్నాడంట ఏనుగంటే కర్ర అన్నాడంట. వాడు పట్టుకుంది కరెక్టే, కాకపోతే ఏనుగు దంతం పట్టుకున్నాడు. ఏనుగులో ఒక భాగమే కానీ అది ఏనుగు కాదు. రెండోవాడు ఏనుగంటే చేట అన్నాడంట. వాడు కూడా పట్టుకున్నాడు ఏనుగునే, అయితే చెవు పట్టుకున్నాడు. వాడు స్పర్శిస్తే అది చేటలాగా ఉంది. ఏనుగంటే చేట కాదు, చెవు ఏనుగు కాదు, అది ఒక భాగం. ఏనుగంటే గోడ అన్నంటే ఇంకొకడు, ఏనుగంటే స్తంభం అన్నాడంటే ఇంకోడు, ఏనుగంటే తాడు అన్నాడంట. తాడని చెప్పినాడు పట్టుకున్నాడు, స్తంభం అని చెప్పినాడు పట్టుకున్నాడు, గోడ అని చెప్పినాడు పట్టుకున్నాడు. కాకపోతే నిజంగా ఏనుగంటే వారికి అది క్రైస్తవ్యం. సిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు వీరిని ఆయన అన్నాడు. ఇప్పుడు కనుక ఆయన శరీరధారి ఉంటే ఇంకో మాట కూడా అనేవాడు, వీరేం బోధిస్తున్నారో వీరికే తెలియదు నాయన క్షమించమని. ఎంత దయనీయమైన సంగతి అంటే. స్తోత్రం స్తోత్రం. 14వ అధ్యాయం 22వ వచనం అపోస్తుల కార్యాలు. అపోస్తలుల కార్యాలు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే తిరిగి జన్మించాలి. అది బేసికల్ క్వాలిఫికేషన్. అది తిరిగి జన్మించిన వ్యక్తి మలినం అంటకుండా జీవితాన్ని కొనసాగించాలంటే అయ్యాడు చూడండి, షాపులో కొనుక్కొచ్చిన ఏది 24 క్యారెట్ల ఎంత ఉంటుంది, అది హయ్యెస్ట్ టాప్ ఎండ్ 24 అయినా, అందులో సెకండ్ గ్రేడ్ ఏది 22 కాదు, 24 క్యారెట్ల బంగారం మీరు తెచ్చుకున్నా, బిస్కెట్లు బంగారం తెచ్చుకున్నా, దాన్ని ఒక బీరువాలోనో ఇంట్లోనో పెట్టిలోనో ఎక్కడో పెట్టి ఒక 2 ఏళ్ళ తర్వాత దేన్ని బయటికి ఎట్టుంటుంది, దగదగదగదగలాడుతుంటుందా? తెలియని ఒక కాటకంలాగా వచ్చింది దాని మీద, కాటుకు తెగులు అంటారు కొంతమంది. కాటుకులాగా వస్తుంది. ఇనుగు తుప్పేలాగనో బంగారానికి కూడా ఏదో ఒక రకమైన ఫంగస్ ఫామ్ అయ్యి అది కూడా కలర్ షేడ్ అయింది. స్వర్ణకారుడి దగ్గర తీసుకెళ్ళివ్వగానే ఏం చేస్తాడు బంగారాన్ని? అదే నీ దుంప దగ్గర నల్లబడిపోయింది మేడ దగ్గర, బంగారం బాగలేదు, పెళ్ళికి వస్తే టేసుకుంటావా, మెరుగన్న పెట్టించుకో అందంట వాళ్ళ అత్త. అక్కడ తీసుకెళ్ళి మెరుగు పెట్టమని ఇచ్చారు. ఏం ముందే వేసాడు అందులో, మెరుగు పెట్టి పాలిష్ పెట్టిస్తే మందం దండొచ్చింది. ఈసారి డెన్సిటీ ఎక్కువ ఉంది, సాంద్రత. ఈ వెళ్ళిన వాడి పిచ్చోడు అనుకొని అటు ఇటు చూసి, ఆహా నేను ఇచ్చింది కొన్ని గ్రాములు, ఇది ఇంకో 2 గ్రాములు ఎక్కువ ఉంది, వాడు తిక్కలోడు మోసపోయాడేమని చెప్పి ఏమో తెచ్చుకొని తీరా చూస్తే అసలు అది ఒరిజినల్ దండే కాదు. వింటున్నారా? మెరుగు అనేది ఎలాగొచ్చింది బంగారానికి అంటే, బంగారమా మెరుగు అంటే అవ్వదు, భద్రంగా ఇంట్లో పెడితే అవ్వదు. మెరుగు రావాలంటే తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? పుటం.
పుటం వేస్తే, అగ్నిలో వేస్తే వన్నె పెరిగిద్ది. అగ్నిలో వేస్తే మలినం పోద్ది. అగ్నిలో వేస్తే పురుగు చచ్చిపోద్ది, ఫంగస్ పోద్ది. అగ్నిలో వేస్తే మేలి మొత్తం బయటకు వస్తుంది. నశించిపోయే బంగారానికే ఇంత కథ ఉంటే అమూల్యమైన బంగారం ఎంచబడిన మన బ్రతుకులు పరమ స్వర్ణకారుడైన దేవుడు శ్రమల కొలిమిలో పుటం వేయడా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా వేస్తాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ అవర్ గుడ్నెస్, మన మంచి కోసం, మనం యుక్త బంగారం ఎంచబడ్డం కోసం వేస్తాడు. బైబిల్ చెప్తుంది ప్రభువుని నమ్ముకుంటే శ్రమలే ఉండవనే బోధ ఒకటి. శ్రమలు ఉంటాయి, అట్లని దేవుడు చేయి వదలడు. శద్రకు మేషకు అబేద్నెగోలను శ్రమల్లో కూడా 4వ నరునిగా కాచాడు. సింహాల గుహలో వేసినప్పుడు దానియేలుతో పాటు దూత నంపాడు. స్తోత్రం. ఆయన విడిచే దేవుడు కాదు. 2 క్యాడర్స్ ఉన్నారండి. కొంతమందినేమో కష్టకాలంలో ఆపదలో ఆదుకొని భుజాల మీద ఎత్తుకుని కడతీర్చాడు కొంతమందినేమో తన నామ మహిమార్థమై శ్రమలకే అప్పగించాడు. అసూలు కోల్పోయారు. ఈ వర్గం ఉంది, ఆ వర్గం ఉంది. వాళ్ళని తప్పించినట్టు నన్ను తప్పించము అంటానికి లేదు. వాళ్ళు శ్రమపడ్డారు కాబట్టి నా బ్రతుకు కూడా ఇంతే అనుకోవడానికి లేదు. ఎవరి పట్ల దేవుని చిత్తం ఏమైంది అది నెరవేరాలి. అయితే బేసికల్గా క్రైస్తవునికి ఈ లోకం ఉనికి పట్టు కాదు. హాయిగా బ్రతకడానికి యేసు ప్రభు అనుకుంటావేమో, పొరపాటు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువాడు హింస పొందును అని తిమోతి పత్రికలో. సో దేవరాజ్యంలో ప్రవేశించాలంటే రక్షించబడిన వ్యక్తి, సువర్ణముగా మార్చబడిన వ్యక్తి రాజ్య ప్రవేశం చేయాలంటే దేవుడిచ్చిన స్వచ్ఛతను కాపాడుకోవాలి. స్వచ్ఛతను కాపాడుకోవాలంటే శ్రమల వలన మాత్రమే సాధ్యం. స్తోత్రం. బంగారం స్వచ్ఛంగా ఉండాలంటే అగ్ని కావాలి. క్రైస్తవుడు ప్యూరిటీ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా శ్రమల్లో నుంచి బయటికి రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అన్నాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము. పాస్టర్ గారు చెబుతున్నాడు, మీరు చెప్పట్లా. మేము చెప్పే కాడకు మీరు ఎందుకంటారా? కొంతమంది అసలు చెప్పే ప్రయత్నం చేసినట్టు మేము చెప్పాలనుకున్నా మీరే చెబుతున్నారు అన్నట్టు ఏం ఫీలింగో. మా 10th మాస్టర్ ఉన్నాడు, శర్మ మాస్టర్ అని, తెలుగు మాస్టరు. పుచ్చ బగిలిందాక కొడతాడు చదవకపోతే. మామూలు బెత్తాలతో కొట్టడు. హిందూ హై స్కూల్లో లోపల కొబ్బరి చెట్లు ఉంటాయి. కొబ్బరి మట్టలు ఊడిపడితే మట్టలు తీసి పక్కన పెడతాడు. చదువుకు రానివాడిని నుంచోబెట్టి మట్ట తీసుకొని కొడతాడనమాట. ఎంత మొద్దోడు, ఎగ్గొట్టమా చదవటమా ఖచ్చితంగా చేయాలి. పద్యం చదువుకొచ్చేవరా అంటే చదువుకొచ్చినోడు ఏం గమగమ చెబుతుంటాడు. సగం చదివినోడు 2 లైన్లు చెబుతాడు, మిగిలిన 2 లైన్లు అటు ఇటు చూస్తుంటాడు. అసలు చదవనోడు చివరు ఉంటాడు, లావుటోడిని పెట్టుకొని వాడు ఇటుంటే ఇటు జరుగుతాడు, అటుంటాడు జరుగుతాడు. మాస్టర్కి కనపడకుండా. మాస్టర్ కన్నా ఎవడు గప్పగలడు? ఈయన ఖచ్చితంగా చూస్తాడు. ఎప్పుడన్నా ఒకసారి పద్యం చదువుకొస్తే చెప్పండిరా అని అందరిని చెప్పన్నాడు అనుకోండి, ఇక పండగే. బాగా చదివినోడు టకటక చెబుతుంటారు. సగం చదివినోడు కొద్దిసేపు ఫాలో అవుతాడు, కొద్దిసేపు మౌనంగా ఉంటాడు. వెనకున్నవాడు ఏం లేదు, సూపర్ మూమెంట్ ఇస్తాడు. మాస్టర్ గారు ఏదో అడావుల్లో ఉండి చెబుతున్నారు, ముందు వాళ్ళు టాప్ లేపుతుంటారు, వెనకోళ్ళు కూడా చెప్తున్నారు అనుకుంటారు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ అనగానే అసలు ఏం ఫిల్అప్ చేస్తున్నారో. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం వచనం మీరే వెతకండి. తొందరగా.
దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం అంటే అమ్మా దేవుని రాజ్యం అంటే మన హృదయాలే, భూమి మీద కదా, మన హృదయాలే, మన బ్రతుకులే. ఇప్పుడు ఈ భూమి మీద ఉండేటువంటి క్రైస్తవ జీవితాలు దేవుని రాజ్యపు అనుభవంలో ఉన్నాయి అని చెప్పడానికి ఆధారం ఏంటంటే, రక్షించబడిన వారిలో లేక సంఘములో విశ్వాసుల హృదయాలలో ఏం కనిపిస్తుందంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మాకొకడు ఉన్నాడు గుంటూరులో, మొక్కెనడు వాక్యం. ఆరాధన జరుగుతుంటే రోడ్డు మీద ఒకటి బతుకంతా, రోడ్డు మీదే తిట్టిన రాడు లోపలికి. అయితే ఎక్కడే ప్రేయర్ ఉందో నేను రాసుకున్నా గుర్తుండదు, వాడికి మాత్రం వారం ప్రోగ్రామ్స్ అన్నీ కంఠస్థమే. ఎట్లా కంఠస్థం అంటే, వెజిటేరియన్ ఎక్కడ పెడతారో తెలుసు, నాన్ వెజిటేరియన్ ఎక్కడ పెడతారో తెలుసు. అంటే భువప్రియుడు, భోజన ప్రియుడు. ఈరోజు అక్కడ భోజనాలు ఉన్నాయంటే మనం వద్దన్న వస్తాడు, సమస్య లేదు. వాడు రావటం మంచిదేలే, కుర్రాడుగా. అంటే వాడి సెన్స్ ఏంటంటే అసలు ప్రార్థన, దేవుని కోటం అంటేనే బువ్వ. భోజనం దగ్గర క్లుప్త ప్రార్థన చేయమన్నాడంటే ఒక పాస్టర్ గారు ఇంకొక అబ్బాయిని. క్లుప్త ప్రార్థన అంటే ప్రభువ ఆమేన్ అన్నాడండి. ప్రభువ ఆమేన్ అంటే ప్రభువాలో వాకి ఒత్తు పెట్టాడు, ప్రాణి విడగొచ్చాడు, బువ్వ ప్రభువ ఆమేన్ అయిపోయింది. చాలా మంది దృష్టిలో ఎలాగుందంటే దేవుని రాజ్యం అంటే, ఓ దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళే, ఊరు మొత్తాన్ని పిలుచుకున్నారంట భోజనానికి. పాటలు పాడిచ్చారు, డ్యాన్సులు వేసారు, స్కిట్స్ వేసారు, లోకంలో లేని అన్ని ఎక్కడెక్కడి అని తెచ్చిపెట్టారు, వాక్యానికి ఇచ్చారు. ప్రార్థన చేయించాను, ఆమెను కూడా అలా శివు దగ్గరికి వచ్చాను. మా ఊరు సర్పంచ్ వచ్చాడు, ఊళ్ళో చాలా మంది వచ్చారు, ఆల్రెడీ 9:30 అయింది, ఒక 10 నిమిషాల్లో ముగిస్తే భోజనాలు మొదలు పెట్టుకుంటామన్నా. మరి అంతకాడికి ఏసయ్యమని ఏడిచాడా, నీ మాత్రం మగోళ్ళు లేడు ప్రార్థన పెట్టమని. ఎవరిని సంతృప్తి పరుస్తావు నువ్వు? ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? పాడైపోద్దన్నా, భోజనం పాడైపోయి సస్తావా, ఇంకోసారి వండుకుంటావు. ఎంత ఖర్చు పెట్టి ఎంత చేసి అసలు దేవుని వాక్యానికి తావే ఉండదు. అంటే చాలామంది దృష్టిలో ఎలాగుందంటే, వారి కడుపే వారికి, వారి నాశనమే వారి బొవ్వకెత్తిన ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వరు. భోజన కార్యక్రమాలకు ఇచ్చినంత సమయం వాక్యానికి ఇవ్వరు. సోకాల్డ్ బిలీవర్స్ కూడా ఇలాగే ఉన్నారు ఈరోజు. అసలు మెనూ చెప్పమనాలి. ఒక పెళ్ళికి ఏమేం కావాలంటే తలలో వెంట్రుకలన్నా లెక్క పెడతామేమో కానీ ఆ మెనూ లెక్క పెట్టలేం, చెప్పలేము. అసలు సూపర్ క్వాలిటీ, ఒకడిని మించి ఒకడు. మరి ఆ పెళ్ళిలో దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి ఎంత తావుందిరా అంటే అది మాత్రం $1 మిలియన్ ప్రశ్న. ఎవరు అవకాశం? దేవుని రాజ్యము భోజనము పానము కాదు. మరేంటి దేవుని రాజ్యం? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నారు ఏంటి? చెప్పండి ఒక మాట నాకు, నేను ముగిస్తాలే, అయిపోయింది నా టైం కూడా. చాలా చెప్పాలనుకున్నాను కానీ సమయం పర్మిట్ చేయట్లా. ఎంతమంది క్రైస్తవులు పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నారు? పరిశుద్ధాత్మలు ఆనందించడం అంటే ఏంటి చెప్పనా? నేను చెప్పనా వద్దా అయ్యారు? చెప్పనా? ఇట్లాగే ఉన్న డయాస్ మీద 2018 యూత్ క్రిస్మస్ పెట్టుకున్నారు మా పేటలో.
ఇలాగే ఉన్నా. చైర్పర్సన్ మీరేనన్నా, మీరే ఉండాలి, నడిపించాలన్నారు. సరే నడిపిస్తానయ్యా అన్న. ఫస్ట్ అండ్ లాస్ట్ అదే. నేను 31 సంవత్సరాల సేవలో ఎప్పుడు నేను ప్రోగ్రామింగ్కి వెళ్ళినోడిని కాదు, నడిపించడానికి ఉన్నవాడిని కాదు. అదే ఫస్ట్, అదే లాస్ట్. ఆ రోజు కూడా ఒక పెద్ద దైవజనుడు వచ్చాడు, అదే పెద్ద మినిస్ట్రీ దైవజనుడు. ఆయన స్తుతి ఆరాధన చేస్తే భూమి మీద పరలోకం ఉందా అన్నట్టు ఉంది. అద్భుతంగా చేస్తున్నాడు, తన్మయత్వం. నేను ప్రోగ్రాం రాసుకోవాలిగా, పాట ఎవరికి, ప్రార్థన ఎవరికి రాసుకోవాలి కదా. స్తుతి ఆరాధన అయిపోయిందంటే ఒకళ్ళకి తక్కువై ఒకళ్ళకి ఎక్కువైనా మొత్తం నా మీద పడతారు. ఇక మరి నేను సెక్యూరిటీగా ఉండాలి కాబట్టి నేను రాసుకుంటా ఉన్నా. 7 నుంచి రోడ్డు చివరి దాకా ఉంది వర్షిప్. 2-3 వేల మంది ఉన్నారు జనం. అద్భుతంగా జరుగుతుంది వర్షిప్. స్తోత్రం, స్తోత్రం. ఒక్కొక్క దేవుని ఆత్మ వచ్చేసింది. బైబిల్ ఏడుంది, నోట్బుక్ ఏడబడింది, పెన్ ఆడబడింది. స్తుతి 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 స్తుతి. ఇంక అసలు మీకు తెలుసుగా, పరిశుద్ధాత్మలో భాషల వరం కలిగిన ఆవిడ ఆస్వాదిస్తుంది, అద్భుతంగా దేవుని స్తుతిస్తా. తిరిగి 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 అక్కడికి వెళ్ళిపోయింది. సరే, దేవునిలో ఆనందాన్ని ఎవరు కాదంటాం మనం, తన్మయత్వాన్ని. ఎవరంతటి వాళ్ళు ఎవరి ఇదిలో వాళ్ళు ఉన్నారు. నేను మాత్రం కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాను, ఎవరికి ఇవ్వాలి ఏంటని చెప్పి రాసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెళ్ళింది, బైబిల్ అటు బుక్ అటు పోయింది. ఈలోపు ఇంకొక అక్క వచ్చింది. అప్పుడే పాపం కుదిరింది కావాల. స్నానం చేసి తల కూడా దూకోలా, చెవిలో సబ్బు కూడా ఉంది కొద్దిగా. వచ్చింది, వచ్చి ముడేసుకుంది, గబుక్కుని వచ్చి బైబిల్స్ కింద పెట్టి మోకాళ్ళ మీద కూర్చుంది. పాపం లేటుగా వచ్చింది. ఈ ఆత్మలో ఎగిరినామా, ఆనందించినామా, ఇంకా ప్రార్థన పూర్తి అవ్వలా. అక్కడికి వచ్చి ఇట్టంది, కూర్చున్నాడు, ఎటు చూసింది, ఇట్టంది. వచ్చానుగా కూర్చున్నావు, ఇట్టంటుంది. లేకపోతే ఇంకా ఆ ఫీలింగ్స్ ఎట్టున్నాయంటే, లేకపోతే తోలు తీస్తాలే అన్నట్టుంది. కూర్చున్నాను కదబ్బా, కూర్చొని ఎదుగు ఇక్కడ ఉందగా, ఇక్కడ రోడ్డు మీద 1 గంట దాటితే ఆ రోడ్డు మీద ఏముండదు. అందరూ ఎటువంటి ఎటు వెళ్ళిపోతారు. తెల్లారితే మళ్ళీ నిర్మానుష్యం. 1 గంట సంబడం, సంభ్రమము ప్రకృతి, సంబడము వికృతి. తప్పు మాట ఏం కాదు, మనం వాడేదే అది. 1 గంట సంబడం. ఆ స్థలం నీది కాదు, ఆ రోడ్డు నీది కాదు. సరే కూర్చొని ఇస్తే ఏం పోయింది, అప్పుడు దాకా ఆనందించావు ఆత్మలో. నీది కాని స్థలంలో సహోదరు వచ్చి కూర్చుంటే తట్టుకోలేకపోతున్నావు. అది ఎట్ట పరిశుద్ధాత్మల ఆనందం అండి. ఒక క్రైస్తవుడు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు అని ఎలా మనం చెప్పగలం? రుజువు ఏంటి? మన సహోదరులు ఏమంటారంటే భాషలు అంటారు. భాష అనేది ఇట్స్ ఎ గిఫ్ట్ గివెన్ బై ద హోలీ స్పిరిట్. కృపావరములలో అది ఒకటి. అందరికీ భాషలే ఉండాలని లేదు. కొంతమందికి స్వస్థత పరిచేవారం, కొంతమందికి అద్భుతాలు చేసేవారం, కొంతమందికి ప్రవచనం చెప్పేవారం, కొంతమందికి బుద్ధివాక్యం, కొంతమందికి జ్ఞానవాక్యం, కొంతమందికి వివేచనాత్మ, కొంతమందికి విశ్వాసం, కొంతమందికి భాషలు మాట్లాడడం, కొంతమంది భాషలకి అర్థం చెప్పడం. ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో వరాన్ని ఇస్తాడు, కాదని నేను అంటున్నా. ఈ వరాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరికీ అన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కటి మాత్రం ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, ఒక్కసారి చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, దేవుని కనికరము చొప్పుననే, జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. వింటున్నారా? దేవుని కనికరం వల్ల. రెండోది, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా. అద్గో
పరిశుద్ధాత్మను నేను కలిగి ఉన్నాను అని చెప్పడానికి రుజువు ఏంటంటే నా స్వభావం మారిపోతుంది. నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ నాలో లేకపోతే నేను పరిశుద్ధాత్మ గురించి చెప్పినా కానీ దేవుడు అవును అన్నాడు. స్తోత్రం. అంటే రూపాంతరం, నిజమైన మార్పు నాలో రావాలి. నిజమైన మార్పు నాలో రావడానికి హేతు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఒక వ్యక్తి బ్రతుకును మార్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. వాక్యంలో ఉంది అది. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం రేపు ఎక్కడో కాదు, ఇక్కడే చూస్తాం. ఇప్పుడు అదే మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడే చూస్తాం. ఎవరు అర్హులు దేవుని రాజ్యానికి అంటే, 1 తిరిగి జన్మించిన వారు, 2 దేవుడిచ్చిన స్థితిని కాపాడుకోవడానికి దేవుడు శ్రమల్లో నడిపిస్తుంటాడు. శ్రమల్లో నడిచేటువంటి వారు పరిశుద్ధులుగా ఉంటారు కాబట్టి దేవుని రాజ్యానికి వారే అర్హులు. 3వది, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి. అంటే భూమి మీద ఉన్నప్పుడే వారి జీవిత విధానం ఇలాగుంటుంది. హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్లు పూయకపోవచ్చు, ఒలీవ చెట్లు కాయకపోవచ్చు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోవచ్చు, చేనిలో పైరు పంటకు రాకపోవచ్చు, శాలలో పశువులు ఉండకపోవచ్చు, దొడ్డిలో గొర్రెలు లేకపోవచ్చు, బట్ నా రక్షణకర్తయగు యెహోవా యందు నేను అది. ఏమున్నా ఏమి లేకపోయినా, ఏ స్థితి అయినా, అనుకూలతైన ప్రతికూలతైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన, ఒంటరితనమైన, అనేకుల్లో ఉన్న, ఎవరిని బట్టి ఆనందిస్తాను? నా రక్షణకర్తయగు యెహోవా యందు. అసలు భక్తిని గూర్చిన అవగాహనే ఉంటల. వాక్యంలో బాటమ్ ఆఫ్ ద ఫ్లేవర్ ఏంటి, దేవుడు అసలు ఏంది మన కోసం రాయించింది అనేది అర్థం కావట్లా. మనకు ఎలాగనిపిస్తే అలాగా. స్తోత్రం, స్తోత్రం. మీరు మందులుగాక, నేను ముగిస్తా, మీరు మందులుగాక విశ్వాసమును బట్టి వాగ్దానం వలన. చూస్తారన్నమాట హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను. ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు, కరెక్టే. మీరు మందులు కాక విశ్వాసము చేతను. నేను ఎంత ఫాస్ట్ వెళ్తున్నానో అంత ఫాస్ట్ అట్లా క్లచ్ దొక్కేస్తున్నావు. కంట్రోల్ ఉండాలి. ఓర్పు చేతను. ఏం పేరు నీ పేరు? రవితేజ్, రైట్. చదువునాను. ఓర్పు చేతను మీరు మందులుగాక. మరి ఎట్లా? విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్టు. దీన్ని పట్టుకొని మనం మందులు ఆడకూడదు అన్నాడు ఒక ఆయన. ఏం ఆడకూడదు? మందులు ఆడకూడదు. కావాలంటే బైబిల్ని చూసుకోండి. మందులుగాక. కంచెటపాలెంలో మాట్లాడుతున్నావు. నేనను తొడలు కొట్టే ఆయన శిష్యుడు ఒక ఆయన, రెండురా తేల్చుకుందాం అంటాడు. 3 పెట్టి లేపాలి ఆయన్ని కింద కూర్చుంటే. లేతే కూర్చోలేడు, లేతే నుంచుంటే కూర్చోలేడు, కూర్చుంటే నుంచోలేడు. సవాళ్లే, మేసాల మీద వేయటమే. కాస్తంత భక్తి నేర్పురా బాబు, పిల్లలకు బాగుపడతారంటే ప్రభు నెరగని పిచ్చి రోజుల్లో విర్రవీగినట్టు అవే నేర్పుతుంటాడు. ఆయన శిష్యుడు, అతని కంటే గనుడు అసంట మల్లన్నని దేవుడు దైవావేశం వలన ఇచ్చిన ఈ లేఖనం చూసారా పొల్లలారా? దేవుడు
దేవుడు మామూలుగా ఇవ్వలేదండి. దీన్ని ఎలాగిచ్చాడు అనుకుంటున్నారు? ఆవేశంతో ఇచ్చాడండి. ఆవేశం అంటే రౌద్రం అండి, కోపంతో ఇచ్చాడండి. పొలలారా ఓడు చెప్పాడు నీ బొంద. దైవావేశము అంటే కోపం అని అన్నిసార్లు తీసుకోకూడదు. అక్కడ వ్రాయబడింది ఏంటంటే, త్రూ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద లార్డ్ ద స్క్రిప్చర్ హ్యాస్ గివెన్. దైవావేశము అంటే ఆవేశించుట, అంటే పూనుట. మన తెలుగులో పూనుట. పూనుట అంటే ప్రేరణ. పూనుట అనే మాట ఎక్కడ వాడతారంటే, మీరు సోది చెప్పించుకునే దగ్గర వాడతారు. సోది చెప్పేదానికి మత్త బూనింది, మా తాత బూనేడు, ఏమైందంట ఆమెకి అంటే అది ఫలానా బూనిందంట. పూనటం అంటే పురికొల్పుతుంది, ప్రేరణ ఇస్తుంది, ఆవేశించింది, ఆవహించింది. ఈ మనం పనికి మాలిన పరిస్థితులకు వాడతాం, కానీ ఆవేశించటం, ఆవహించటం అనేది దేవుని ఆత్మకే, దేవుని పిల్లల విషయంలో సాధ్యం. స్తోత్రం. దైవావేశం వలన అంటే దేవుడు ఆవేశించుట వలన, దేవుడు పూనుట వలన, దేవుని ఆత్మ సంధించుట వలన దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని పట్టుకొని దేవుడు కోపంతో ఇచ్చారు పొలలారా అని చెప్తున్నాడు. ఆయన ఏం చెబుతాడు, వినేవాళ్ళు ఏమి వింటారు, ఏమి నేర్చుకుంటారు. మందులు గాక అంటే చచ్చిపోయిందా వేసుకోలే మందులు. పాపం చివరికి ఆయన ప్రమేయం లేకుండానే కిడ్నీ ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు మందులు వద్దంటున్నావు, ఇప్పుడు ఈ కళ్ళద్దం ఎవడిస్తున్నాడు నాకు? ఇది ఎవరు ఇస్తున్నారు? డాక్టర్ ఇస్తున్నాడా లేకపోతే ఇంకెవరన్నా ఇస్తారా? సరే, నువ్వు స్పెక్టికల్ షాప్కి వెళ్తావు, టెస్ట్ చేసి ఇస్తాడా? ఇస్తాడేవుడా? మరి దీన్ని ఏమంటారు? అరకొర జ్ఞానంతో వాక్యాన్ని ఆలోచించకూడదు. నీకు విశ్వాసం ఉంది, నాకుంది, నేను మందులు వేసుకోను, దేవుడు నన్ను స్వస్థపరచాడు, ఉంది, ఈ స్తోత్రం, మంచిది. కానీ నేను తన్ను విమర్శించకూడదుగా మందులు వేసుకునే వ్యక్తిని. వైద్యం ఎవరిది? అయింది. జ్ఞానం ఎవరిది? అయింది. సృష్టి ఎవరిది? ఫార్మకాగ్నిసి ఎవరిది? మందు మొక్కలు ఎవరు సృష్టించారు? గిలాదులో గుగ్గిలము లేదా, నా ప్రజలకి ఎలా స్వస్థత కలగపోతుంది అన్నాడు. రోగులకే వైద్యుడు అన్నాడు. దాని అర్థం ఏంటి? వైద్యుడు ఉన్నాడు, రోగులు కావాలనేగా. మరి నువ్వు ఇవన్నీ గాలి కుదిరేసి మందులు కాకండి, మందులు వేసుకోబాకండి అని చెప్పి బిళ్ళలన్నీ బారేసాడు. పాపం 5వ రోజు చచ్చిపోయిందాం శారదకాలి 30వ లైన్లో. నేను అప్పుడు రాల ప్రభువులో చదువుకుంటున్నా, నా ఎదురు జరిగిన సంగతి అది. ఎందుకు ఈ సంగతి అంతా ఎందుకు వచ్చింది చెప్పండి అమ్మా? అదేలేండి, అంటే అర్థం చేసుకోకపోతే అలాగే ఉంటుంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి మనిషి ఆనందించడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ దేవుని పిల్లలు ఆనందించడానికి పరిశుద్ధాత్మలోనే ఆనందం. స్తోత్రం, స్తోత్రం. ఆ మధ్య గుంట గ్రౌండ్లో ఒక మీటింగ్ జరిగింది గుంటూరులో. ఆనందం మీటింగ్ పేరేంటి? ఆనందం, షార్ట్ ఫామ్ అన్నమాట. ఇంకో మీటింగ్ కూడా ఉంది, ఇది ఉజ్జీవం. ఎట్లా? ఉజ్జీవం. ఇక ముందు ముందు ఏం పెడతారో తెలియదు పేర్లు. ఉజ్జీవం అన్నాడు, ఉజ్జీవాన్ని కూర్చుని సెన్స్ తెలియదు నాకు. ఆనందం. మీరు నమ్మండి, బాధతో చెప్తున్నా నేను. సినిమాలకు వెళ్తారు, పనికి మాలిన సెలబ్రిటీస్కి చప్పట్లు కొడతారు, వీళ్ళ కొడుతున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, మీరు ఉర్రతలు ఊగుతున్నారు, పనికి మాలిన వాళ్ళకి కొడుతున్నారు. వాళ్ళకెందుకు? అసలు నిజమైన హీరో మనకున్నాడు, ఎక్కడైంది వీళ్ళు, ఇక్కడ కొట్టండి చప్పట్లు అంటున్నాడు ఒకడు. ఈ మధ్య హైదరాబాద్లో ఇంక కుర్రపిల్లలు ఆడింటారు మాట, ఆడపిల్లలు కూడా వేస్తున్నారు విజిల్స్. అదే భక్తి. పరిశుద్ధాత్ముడు సమాధానముకి కర్త, కానీ అల్లరికి. ఇంక సినిమా హాల్కి మందిరాలకి తేడా ఏముందండి? అసలు ఎటు పోతుందో క్రైస్తవ్యం అర్థం కావట్లా. నా బాధ అది.
సాంప్రదాయం మర్చిపోయారు, బేసిక్స్ మర్చిపోయారు, వాక్యపు అవగాహన లేదు, ఆది అపోస్తలులకు విధానం లేదు. వారు ఏం పట్టుకున్నారు, ఏమి నేర్పించారు, మనకు ఏం మిగిల్చి వెళ్ళారు అనేది లేదు. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, మన మధ్య ఉంది. తిరిగి జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేరు. దేవుని రాజ్యానికి అర్హులు ఎవరంటే తిరిగి జన్మించిన వారు. దేవుని రాజ్యానికి అర్హులు ఎవరంటే పరిశుద్ధతను కాపాడుకోవడంలో నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి జీవించేటువంటి వారు, శ్రమలనైనా హింసలనైనా ఆస్వాదించగలిగేటువంటి వారు, పరిశుద్ధత వెదజల్లుతా జీవించేటువంటి వారు. దేవుని రాజ్యం నీతి కలిగి, సమాధానం కలిగి, పరిశుద్ధాత్మను బట్టి ఆనందించేవారు దేవుని రాజ్యాన్ని చెవి చూస్తారు, ఖచ్చితంగా హక్కుదారులై ఉంటారు. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప దేవుని రాజ్యమునకు పాత్రులు. దేవుని రాజ్యమును అంగీకరించని వాడు రాజ్యానికి పాత్రుడు కాదని ఉంది. దేవుని రాజ్యం కోసం తమను తాము నపుంసకులుగా మార్చుకున్న వారు గలరు అని ఉంది. నపుంసకులుగా మార్చుకోవడం మత్తయి 19లో బాంబే వెళ్ళి పురుషుడు కాస్త మారిపోయి రమ్మని కాదు దాని అర్థం. లస్టీ డిజైర్స్, కామయుక్తమైన కోరికలను దేవుని కొరకు అదుపు చేసుకుని జయించేవాడు. స్తోత్రం. వాక్యం చెప్తుంది చాలా సంగతులు ఉన్నాయి. నేను ముగింపులోకి వస్తున్నాను. రత్నం ఆత్మీయంగా తిరిగి జన్మించినటువంటి రోజు ఇది. మంచిది. క్రైస్తవుడు అతిశయించదగిన, గుర్తుంచుకోదగిన గొప్ప సంగతి ఇది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం రక్షించబడిన వారమైతిమా, దేవుడిచ్చిన ధన్యతను కాపాడుకుందాం, దేవుని రాజ్యానికి హక్కుదారులుగా జీవించుదాం. ఒకవేళ ఇంకెవరైనా రక్షించబడకుండా జీవిస్తున్నారా, ఉన్నపాటిన స్థితిని మార్చుకోండి, జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను యుక్తమైనటువంటి స్థితిలో మార్చాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపునివ్వండి. వాక్య సంబంధమైన మేలుతో నింపండి. దేవరాజ్య స్థాపనలో జగత్తు పునాది వేయబడక ముందే మీరు సంకల్పించి మీరు ఏర్పరిచిన బిడ్డల ద్వారా మీలో గుప్తమైన సంఘాన్ని హక్కుదారులుగా చేసినందుకు స్తోత్రం. వాక్యానుసారంగా జీవించే భాగ్యం ఇవ్వండి. మహిమ మీరు పొందండి. రత్నకుమార్ని, కుటుంబాన్ని, తల్లిదండ్రులను, పరిచర్యను, సంఘాలను బట్టి ప్రార్థిస్తూ, చేరి వచ్చిన మీ వారిని అందరినీ బట్టి ప్రార్థిస్తూ, పేరు పేరును దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు అత్యున్నత నామంలో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.